హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక లాస్ట్ 2 days గా మనకి టోటల్ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూప్ లో కానీ ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ పర్సన్స్ అందరికీ కూడా హెడెల్బర్గ్ ఏదైతే సెబీ చీఫ్ మీద ఎలిగేషన్ పెట్టిందో అది మొత్తం కూడా టోటల్లీ సర్క్యులేట్ అవుతూ వస్తుంది. అండ్ ఒక స్టేజ్ లో అయితే చాలా వరి అయ్యారు. సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు కూడా చూస్తే కనుక మేబీ ఇంకొక బిగ్ సెల్ ఆఫ్ ఉంటుందా మండే ఎప్పుడైతే మార్కెట్ స్టార్ట్ అవుతాయి అనుకున్నారో. బట్ గవర్నమెంట్ ఈసారి చాలా టాక్టికల్ గా అండ్ సెబీ కూడా ఐ థింక్ చాలా చాలా టాక్టికల్ గా రిపోర్ట్స్ ఇవ్వటం లేదంటే న్యూస్ రిలీజ్ చేయటం. హడెల్బర్గ్ అంతా కూడా ఓన్లీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు సెబీ చీఫ్ ది. అదర్వైజ్ ప్రాబ్లీ ఇలాంటిది ఏం లేదు. ఓన్లీ టు డీరేల్ ద కంట్రీస్ గ్రోత్ అని చాలా మంది దే గివెన్ లాట్ ఆఫ్ వాటికి ఏదైతే పరిష్కారాలు ఉంటాయి లేదంటే ప్రాబ్లీ వాళ్ళు పెట్టిన ఎలిగేషన్స్ కి రిప్లై ఇవ్వడం తోటి మార్కెట్స్ కొంచెం స్టార్టింగ్ లో నెగటివ్ గా రిటర్న్ అయినప్పటికీ యథావిధిగానే మార్కెట్ కొనసాగాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనందరికి తెలిసిందే వీక్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ది డోంట్ వాంట్ బ్యాడ్ న్యూస్ ఆర్ మేబీ అన్సర్టనిటీ ఇష్టం ఉండదు కాబట్టి ఇనిషియలీ వాళ్ళ సెల్ ఆఫ్ అనేది జరగటం చూసినాం. సో నిఫ్టీ కనుక మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఒక 60 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో అరౌండ్ 24,320 దగ్గర ఓపెన్ అవటం చూసాం. అండ్ ఫస్ట్ 15 minutes లోనే ఒక లో ఫామ్ అయింది 24,201 దగ్గర. అంటే 60 పాయింట్స్ కింద ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ ఇంకొక 110 పాయింట్స్, సో అబౌట్ 170-180 పాయింట్స్ విత్ ఇన్ 15 minutes కిందకి రావటం చూసినాం. ఇంకా అక్కడి నుంచి దెర్ వాజ్ ఓన్లీ అప్ మూవే అని చెప్పొచ్చు. వాలటాలిటీ అయితే డెఫినెట్లీ ఉంది. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవటం చూసాం, మేబీ ఒక 20 పాయింట్స్ అపరేషన్. సో ఈ రోజు కూడా ఒక హై 24,472 దగ్గర ఫామ్ అయింది. లోస్ నుంచి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 260 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళటం చూసాం. అండ్ ఇనిషియలీ అదాని స్టాక్స్ అన్ని కూడా రియాక్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ 4 to మేబీ 9% వరకు కూడా రియాక్ట్ అయ్యాయి. ఫ్లాగ్షిప్ కంపెనీ ఏదైతే అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అదాని పోర్ట్ ఉందో. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద లాసెస్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా రికవర్ అయినాయి అంటే చెప్పొచ్చు అదాని గ్రూప్స్ లో. సో ప్రాబ్లీ హిడెల్బర్గ్ ఏదైతే న్యూస్ ఫ్లోట్ అయిందో అది డిస్కౌంట్ అయిపోయింది ఈ రోజు అనేది చెప్పడానికి లేదు. ఎందుకంటే మేబీ ఈ వార్ ఎక్కడి దాకా జరుగుతున్నది మన ఎవరికి తెలియదు. ఇన్ కేస్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఏమీ లేకపోతే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అది సర్దుమణిగిపోయి మళ్ళా మన మార్కెట్స్ యథావిధిగా మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఎటు మూవ్ అవ్వలేదు ఈ రోజు కూడా. ఇట్స్ ఓన్లీ ఒక హైయర్ హై ఫార్మేషన్ జరిగింది. అండ్ మనకి లాస్ట్ మండే ఏదైతే గ్యాప్ ఉందో 24,686 అండ్ 24,350 ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రక్రియ చేస్తుంది ఇప్పుడు కూడా. సో డిసైసివ్లీ 24,686 పైన క్లోజ్ అవుతేనే ఓకే. ఈ లో ఏదైతే ఫామ్ అయిందో లాస్ట్ వీక్ లో 28,893 దగ్గర ప్రాబ్లీ అది ఒక లో ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఒక ర్యాలీ వస్తుంది అనుకోవచ్చు. అదర్వైజ్ 3-day లో ఏదైతే ఉందో 24,079 అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా భావించాలి మనం. అండ్ ప్రాబ్లీ రెసిస్టెన్స్ ఇప్పుడే అనుకున్నట్టు 24,686 గా. సో ఈరోజు నిఫ్టీలో ఏవైతే గెయినర్స్ ఉన్నాయో అవి చూస్తే కనుక ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ సెక్టర్, ఇట్స్ ఓన్లీ స్టాక్ రిలేటెడ్ మూవ్సే మనం చూసాం. ఎందుకంటే అన్ని సెక్టర్స్ లో స్టాక్స్ 2 sides పార్టిసిపేట్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ తీసుకుంటే ఎన్టీపీసీ ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు 2.5% పడుతుంది చూసాం. అదేవిధంగా అదాని అఫ్ కోర్స్ 2% డౌన్ ఉంది. ఫార్మాలో చూస్తే డాక్టర్ రెడ్డి వాజ్ అ బిగ్ లూజర్ 1.8 అండ్ బ్రిటానియా 1.6. సో స్టేట్ బ్యాంక్ అబౌట్ 1.5. ఈ 5-7 స్టాక్స్ ఏవైతే బిగ్ లూజర్స్ ఉన్నాయో నిఫ్టీలో ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్ కి రిలేటెడ్ స్టాక్స్. సో ఈ రోజు ఒక సెక్టర్ స్టాక్ అంటూ ఏమీ లేదు. ఇట్స్ ఓన్లీ ఇండివిజువల్ స్టాక్స్ బిహేవియర్ బట్టి వెళ్ళాయి. అదేవిధంగా సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ గెయినర్స్ లో కూడా మనం చూస్తే కనుక ఓఎన్జీసీ బిగ్గెస్ట్ గెయినర్ 2.6% పెరిగింది ఈ రోజు. అది మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ వస్తుంది. అదేవిధంగా ఆటోస్ వీక్ గా ఉన్నప్పటికీ హీరో మోటార్ ఒక 2% అప్ మోర్ ఆటో చేసాం. ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వీక్ ఉన్నప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఈ రోజు 1.8% పెరగటం చేసాం. అదేవిధంగా టెక్నాలజీలో ఇన్ఫోసిస్ 1.5% పెరిగింది. సో ఇట్స్ ఆల్ మిక్స్ ఆఫ్ స్టాక్స్ అండ్ సెక్టర్స్ గానే ఈ రోజు మనం నిఫ్టీని పరిగణించాలి. బట్ నో ట్రేడింగ్ జోన్ లోనే ఉందనుకో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ డిప్స్ లో వచ్చినప్పుడు కొంటేనే మనకి రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు అదే ప్యాటర్న్ లో మనకి ట్రేడ్ అవటం చూసాం. ఒకవేళ మనకి గ్యాప్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అబౌట్ 50,412 దగ్గర ఓపెన్ అయింది. అండ్ సేమ్ థింగ్ ఇంట్రాడే మనం చూస్తే కనుక ఫస్ట్ 15 minutes లోనే 50,150 అంటే ఓపెన్ అయినప్పటి నుంచి అబౌట్ 250 పాయింట్స్ ఇంకా కిందకి రావటం చేసాం. బట్ కంపేర్ టు నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మిడ్ సెషన్ లో బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఒక స్టేజ్ లో 5830 దాకా కూడా పెట్టడం చూసాం. ఇంట్రాడే మూవ్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 650 పాయింట్స్ పెరగటం చూసాం.
బట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా నథింగ్ మచ్ ఇస్ దేర్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో. ఎందుకంటే 51,087 ఏదైతే గ్యాప్ మనకి లాస్ట్ మండే క్రియేట్ అయిందో ఆ గ్యాప్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ రోజు హై నుంచి చూస్తే కనుక మేబీ ఒక 150 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, అండ్ సపోర్ట్ పాయింట్ అనేది 49,874 ఏదైతే 100-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే ఉంటుంది. కాబట్టి ప్రాబ్లీ ఒక స్టీప్ కట్ వస్తేనే రిస్క్ రివార్డ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఫేవరబుల్ గా ఉంటుంది. అదర్వైజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా దెర్ ఇస్ నో ట్రేడ్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకా ఈ రోజు పెరిగిన వాటిల్లో మనం వెళ్ళి చూస్తే కనుక క్లియర్ గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో మనకి రేంజ్ వైజ్ అంటే పర్సంటేజ్ వైజ్ ఏం పెరిగాయో మనం చూస్తే కనుక యాక్సిస్, ఫెడరల్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కొటక్ అండ్ ఇండస్. అండ్ వీక్ అయిన వాటిలో మనం చూస్తే కనుక ఏయూ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఎస్బీఐ, పిఎన్బి, బిఓబి. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ప్రాబ్లీ పిఎస్యూస్ బ్యాక్ సీట్ తీసుకుని అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా ఫ్రంట్ లో లీడ్ చేశాయని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం చూసుకుంటే కనుక. ఇక F&O స్పేస్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ రిజల్ట్ బేస్డ్ రియాక్షన్ ఎక్కువ కనపడింది మనకి. సో ఈరోజు F&O స్పేస్ లో ఆల్మోస్ట్ 11% పెరిగింది వోల్టాస్. దాన్ని చూస్తే కనుక వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా రావటం చేసాం. యావరేజ్ వాల్యూమ్ 15 to 20 lakhs అయ్యేది, ఈరోజు ఆల్మోస్ట్ 1,40 lakhs వాల్యూమ్ జరిగింది విత్ ప్రైస్ మూవ్. సో అరౌండ్ 1583 ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అవటం చేసాం. సేమ్ థింగ్ జూబ్లియంట్ ఫుడ్ లో మనం చూస్తే కనుక ఈరోజు ఒక గుడ్ వాల్యూమ్ జరిగింది, 2 crores వాల్యూమ్. యావరేజ్ దీనిలో 20-25 lakhs పర్ డే అయ్యేది. అండ్ ఈ స్టాక్ కూడా నియర్ టు మేబీ స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ క్లోజ్ అవటం చేసాం. అఫ్ కోర్స్ దీని ఆల్ టైమ్ హై 918 2021 లో ఉంది కాబట్టి కరెంట్లీ 648. మేబీ ఈ స్టాక్ ఇంకా నెక్స్ట్ 2 quarters లో ఒకవేళ రిజల్ట్స్ బాగుంటే కనుక ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కొద్దిగా కనిపిస్తుంది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఫార్మాలో గ్రాన్యూల్స్ అండ్ అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పెరగడం చూసాం. ఫినాన్షియల్ స్పేస్ లో కొద్దిగా మంచి మూవ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ కెన్ఫిన్ హోమ్స్ కానీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, మన్నాపురం కానీ, ఎల్ఐసి హౌసింగ్ కానీ, వీటన్నిటిలో మేబీ ఇట్స్ ఓన్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీగానే మనం పరిగణించాలి. అండ్ మెటల్స్ రియాలిటీలో కొంత షార్ట్ కవరింగ్ జరగటం చూసాం. ఇట్స్ నాట్ ఏ రియల్ బై. ఓబ్రా రియాలిటీ లాంటి స్టాక్స్, సేల్, ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ లో కొద్దిగా బయింగ్ రావటం చూసాం. సేమ్ థింగ్ ఫాల్ లో మనం చూస్తే కనుక సన్ టీవీ, సో రిజల్ట్స్ బ్యాడ్ రిజల్ట్స్ అండ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్. అండ్ పనిష్మెంట్ ఎంత సివియర్ గా ఉంది అంటే కనుక 1-2 days లోనే ఆల్మోస్ట్ 2-3 weeks గెయిన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆపరేట్ అయిపోతుంది చూస్తున్నాం చార్ట్స్ పరంగా. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. ఇన్ఫాక్ట్ ఇది 5 weeks లో కింద ఈరోజు క్లోజ్ అవటం చూసాం. సో అబౌట్ 2830 అనేది 5 weeks లో. అఫ్ కోర్స్ 2850 దగ్గర క్లోజ్ అయినా ఒక స్టేజ్ లో 2750 దాకా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ 200-day మూవింగ్ యావరేజ్ కూడా కిస్ అండ్ గో లాగా రావటం చూసాం. అండ్ ఆస్ట్రాల్ ఒక స్టాక్, ఇట్ హెస్ గాన్ డౌన్ బిలో 200-day మూవింగ్ యావరేజ్. మేబీ ఇది కూడా వీక్ రిజల్ట్స్ ఇవ్వటం తోటి. ఇక అదర్ నేమ్స్ లైక్ ఏబిబి, మన క్యాపిటల్ గుడ్స్ సెగ్మెంట్ లో, అండ్ జైడస్ లైఫ్ ఒక 3% రియాక్ట్ అయింది. సో కొన్ని స్టాక్స్ రియాక్ట్ అవటానికి కారణం ప్రధానంగా ఎంఎస్సిఐ రెజ్యూమీ ఒకటి జరుగుతుంది. మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఆ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. కొన్ని నోన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనీ ఇన్ఫ్లో ఉంటుంది, కొన్ని స్టాక్ డిలీషన్స్ లో మనీ అవుట్ఫ్లో ఉంటుంది అన్న ఒక టాక్ కూడా మార్కెట్ లో ఉంది. మేబీ జైడస్ లైఫ్ అదొక కోలోకి ఉంది, మనీ దానిలోకి మూవ్ అవుతుంది అని మేబీ ఫ్రంట్ రన్నింగ్ అయ్యి అక్కడి నుంచి కొద్ది సెల్ ఆఫ్ గురైంది ఈరోజు. సేమ్ థింగ్ కొన్ని రైల్వే స్టాక్స్ లైక్ ఆర్బీఎన్ఎల్ లో మనీ వస్తుందని ఒక టాక్ తోటి ఈరోజు ఆర్బీఎన్ఎల్ ఒక 10% పెరగటం చూసాం. అండ్ వాటితో పాటు స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఏదైతే అనుకుంటాం మనం, రైల్వే స్టాక్స్ అన్ని కూడా ఈరోజు పెట్టాయి. రైల్టెల్ కానీ, ఇర్కాన్ కానీ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఎస్ఎంఎస్ లైఫ్ మొన్న అనుకున్నాం మనం ఒక 20%, ఈరోజు అగైన్ ఒక అప్పర్ సర్క్యూట్ రావటం చేసాం. ఫ్రైడే ఎక్కడైతే రిజల్ట్స్ ఇచ్చిందో ఆ రోజు 20 అండ్ ఈ రోజు ఒక 20% పెరగటం చేసాం. అదేవిధంగా ఐనాక్స్ విండ్ ఒక ఎక్సలెంట్ రిజల్ట్ ఇవ్వతుంటే 20% అప్పర్ లాక్ అయింది స్టాక్. ఇక అదర్ నేమ్స్ లైక్ సుప్రియా లైఫ్ కానీ, ఐనాక్స్, ఐడబ్ల్యూఎల్, ఐనాక్స్ విండ్ ఎనర్జీ లిమిటెడ్, ఈ స్టాక్ కూడా 9,000 rupees లో అప్పర్ సర్క్యూట్ లో అవటం చూసాం. ఇక జిఎల్ఎస్ కానీ, ఎస్సిఐ కానీ, లేదంటే నహర్ పాలి, ప్రాజ్, ఐఎఫ్సిఐ, ఈ స్టాక్స్ అన్ని కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఏవైతే బీట్ అండ్ డౌన్ అయినాయో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా వాటిల్లో ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీగా కొద్దిగా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో సేమ్ థింగ్, బ్యాడ్ న్యూస్ ఎక్కడ ఉంది, రిజల్ట్స్ బాగాలేదన్న స్టాక్స్ లోనే ఒక బిగ్ సెల్ ఆఫ్ అనేది గురవటం చూసాం. ఇన్ఫాక్ట్ కాఫీ డే మనం గత వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. సో 50 rupees కిందకు వచ్చేసింది. అట్రాక్టివ్ అయితే లేదు, ఎందుకంటే బిలో 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. దీన్ని లాంగ్ వెంచర్ అవుట్ చేయొచ్చు అని దా న్యూస్ రానే వచ్చింది మనకి సాటర్డే రోజు. ఎన్సిఎల్టీ ఏదైతే ఉందో ప్రాబ్లీ వాళ్ళు డిఫాల్ట్ అయిన ఒక లోన్ మీద 265 crores లోన్ మీద ఒక బ్యాంక్ ఎన్సిఎల్టీకి వెళ్తానంటే పర్మిట్ చేయడం చూసాం మనం. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఒక
18% వీక్నెస్ అనేది చూసాం. బట్ 2.5 క్రోర్స్ వాల్యూమ్ జరిగింది. సో సంబడి ఈస్ బయింగ్ ఈ స్టాక్‌ని ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో వాళ్ళు కొన్నారు అన్న ఒక ఫీల్ ఇస్తుంది. ఏదైనప్పటికీ ఇలాంటి స్టాక్స్‌ని దూరం ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఒకసారి ఇది 200 మూవింగ్ యావరేజ్ వచ్చినాకనే మళ్ళా కొంటే మేబీ ట్రేడింగ్ పరంగా ఇట్స్ కరెక్ట్ అని మా ఉద్దేశం. అండ్ అదర్ నేమ్స్ లైక్ బీడీఎల్ ఈరోజు 7% క్రాక్ అవుట్ అని చూసాం. ఒక స్టేజ్‌లో 10% కూడా పడింది బికాస్ ఆఫ్ బ్యాడ్ రిజల్ట్. సో అది కూడా ఒకటి కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ ఎల్ఐసి, నోవర్టిస్ నోవా అగ్రి లాంటి స్టాక్స్ ఏవైతే రిజల్ట్స్ కొద్దిగా బెటర్‌గా ఇచ్చాయో వాటిలో కూడా రియాక్షన్ రావడం చూసాం. ఇన్‌ఫాక్ట్ ఫ్రైడే రోజు పెరిగిన ఎల్ఐసి ఈరోజు ఒక 5% క్రాక్ అయింది. మేబీ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ సరిపోలేదని మార్కెట్ ఒక ఫీల్‌లోకి వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ మెట్రో బ్యాంక్ గానీ, మీడియా స్పేస్‌లో టీవీ18, నెట్వర్క్18 లాంటివి లేదంటే సువెన్ లైఫ్ ఇవన్నీ కూడా కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ తోటి నెగెటివ్‌గా క్లోజ్ అవుట్ చేసాం. ఇక రిజల్ట్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో మేబీ ఇండివిజువల్ స్టాక్ రియాక్షన్ అనేది ఇక్కడితో ఆగొచ్చు. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ ర్యాలీ అనేది కూడా మార్కెట్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. ర్యాలీ ఆర్ ఫాల్. సో ఈ స్టేజ్‌లో కొద్దిగా కాషియస్‌గా ఉండాల్సిన టైం ఇది. స్టాక్ సెలక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ వి షుడెంట్ బై రెక్లెస్‌గా అండ్ చాలా చాలా కేర్‌ఫుల్‌గా స్టాక్ సెలక్షన్ అనేది కూడా ఈ టైంలో చూస్ చేసుకోవాలి. అండ్ ప్రాబ్లీ సమ్ టైమ్స్ మనకి ఎక్కడైతే ఆపర్చునిటీ లేదో ఆ టైంలో కామ్‌గా ఉండటం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మా చార్ట్స్ ప్రకారం ప్రాబ్లీ క్యాష్ సెగ్మెంట్‌లో ఏ స్టాక్ కూడా అంత ఒక ఆహ్, కొనే ప్రయత్నం చేసే అంత ఇదిగా కనపట్లేదు. రిస్క్ టు రివార్డ్ ఫ్యాక్టర్ పరంగా మనం చూస్తే గనుక. అగైన్ ఇట్స్ ఎ ట్రంకేటెడ్ వీక్. మనకి 15థ్ ఆగస్ట్ రోజు సెలవు ఉంది కాబట్టి మేబీ మార్కెట్ కొద్దిగా వోలటైల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ట్రేడర్స్ కూడా ఎక్కువ పొజిషన్స్ క్యారీ చేయరు కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన టైము. అదర్‌వైజ్ ఒక రేంజ్‌లోనే మార్కెట్స్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.